కుంభా వచ్చాడు, మందాకిని కూడా వచ్చింది. మరి నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు వస్తున్నావన్నా? ఎనీ మూమెంట్ ఆ బాబు ల్యాండ్ అయిపోతుంది. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. వచ్చి ఏం చేస్తావన్నా? ఇండియా తీర్చేస్తాం. తీర్చి ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఏలే అన్నా, ఏలే. నువ్వు ఎప్పుడు వస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం మేము. ఎన్నేళ్ళయిందన్నా నిన్ను చూసి. చాలన్నా, ఇంకా చాలు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసావు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసావు, చాలు. బట్ నువ్వెందుకు సూపర్ స్టార్ అయ్యావు, ఎందుకు మేమందరం నీకు ఇంతలా ఫ్యానిజం చేస్తున్నావు అనే రోజు, అందరికీ తెలిసే రోజు దగ్గరకు వచ్చేసిందన్న. కిందటి పూర్వ వైభవం చూడాలని ఉందన్న. అది బిజినెస్ మ్యాన్, ఆ పోకిరి, ఒక్కడు, కలేజ, ఆ వైబ్, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకొస్తున్నావు గ్లోబ్ ట్రాటర్ మూవీతోటి. అది మేము చూస్తున్నాము. దాన్ని కని విని ఎరుగని రేంజ్లో, ఎప్పుడూ మర్చిపోని రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నాం మేమందరం. నువ్వు ఫిక్స్ అయిపో, మేము కూడా ఫిక్స్ అయిపోతున్నాం. ఆల్ డిహెచ్ఎఫ్ఎమ్స్ రెడీయా అన్న? ఇంకా వింటేజ్ గేర్ ఆన్ చేశాడు SSNB 29 తోటి. రాజమౌళి ఆన్ చేస్తున్నాడు. ఇంకా ఏం లేదు, మెసేజ్ లేదు, గిసేజ్ లేదు. వచ్చినట్టు తొక్కుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. బాబు రేంజ్ ఏంటి అనేది ప్యాన్ వరల్డ్ మొత్తం తెలిసే రోజు దగ్గరలోనే. ఎప్పుడు వస్తుందన్న ఫస్ట్కి, ఎప్పుడు వస్తుందన్న ఆ లుక్ కోసం వెయిటింగ్. ఆ లుక్ వన్స్ రాని సోషల్ మీడియాని తగలపెట్టకపోతే ప్రతి డిహెచ్ఎఫ్ఎం అన్నాడు. ఆకలి మీద ఉన్నాం మేమందరం, ఆకలి మీద ఉన్నాం. ఎన్ని ట్రోల్స్, ఎన్ని క్రిటిసిజమ్స్. మెసేజ్ ఫిలిమ్స్, ఫ్యామిలీ ఫిలిమ్స్ తీసాడు. బట్ ఆయన ఎక్స్పెరిమెంటల్ చేసినప్పుడు ఎవడు చూసాడు, ఎవడు దిగాడు రా? ఒక స్పైడర్ మూవీ తీశాడు, ఎవడైనా ఎంకరేజ్ చేశాడా? లేదు. అవన్నీ నేను ఒక్కడనే. హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ అది. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ యూనిక్నెస్ కానీ ఎవడైనా దేకాడా? లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఒక 10 ఏళ్ళు దాటిపోయాక కల్ట్ ఫిలిం, వాట్ ఏ ఫిలిం, మనం ఎంత మిస్ అయిపోవని చెప్పి అందరూ పిసికేసుకుంటే ఏంటి లాభం? బాబు చేయాల్సిన అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేశాడు. బట్ ఆయన మళ్ళీ రొటీన్ కమర్షియల్ జోన్లోకి వచ్చేయడానికి రీజనే మనందరం. సో అది మనం మర్చిపోయి నిందంతా ఆయన మీద వేస్తే ఎలా? అసలు బాబు అనేవాడే, ఆయన ఫిల్మోగ్రఫీ ఏ హీరోకి లేదు. ఆయన టచ్ చేయని కాన్సెప్ట్ లేదు, ఆయన చేయని మూవీ లేదు. అలాంటోడు కరెక్ట్ ఫిలిం ఇప్పుడు గేర్ మార్చాడు. ఇప్పుడు వస్తున్నాడు, కరెక్ట్ టైంకి వస్తున్నాడు. ఒక బత్తలైపోతుంది బాక్స్ ఆఫీస్ ఉంది, మామూలుగా బత్తలు. ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఎవరు ఇమాజిన్ చేసినా ఎవ్వరు పట్టుకుంది ఆ రేంజ్లో ఉండబోతుంది ఫస్ట్. అది ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా నాకు తెలియదు. లేదా ఈవెంట్లోనే గ్రాండ్గా లాంచ్ చేస్తారనేది కూడా నాకు తెలియదు. బట్ వచ్చిన రోజు ఆ సౌండ్ వినపడింది, ఆ సైలెన్సర్ సౌండ్, ఆ 100 సైలెంటర్ సౌండ్లు కలిపి ఎంత ఉంటుందో, కొన్ని లక్షల సౌండ్, అంత రేంజ్లో జై బాబు అనే సౌండ్ నేను ఆమె మొత్తం సోషల్ మీడియా మొత్తం చూస్తాను. తొందరగా రిలీజ్ చేయండి సార్, ఎస్ఎస్ రాజమౌళి గారు తొందరగా రిలీజ్ చేయండి. అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చి మా ఆకలి మొత్తం తీర్చేస్తున్నారు. బాబు లుక్ ఒక్కటి రిలీజ్ చేయండి, తగలబెట్టేస్తాను. సోషల్ మీడియా మొత్తం తగలబెట్టేస్తాను. ఫ్యాన్ వరల్డ్కి తెలియబోతున్నాడు. ఫ్యాన్ వరల్డ్కి మహేష్ బాబుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవడైనా సరే అతిశయక్తి అనుకోవచ్చు, ఇదేంటి ఇలా అనుకోవచ్చు. బట్ కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, ఇంగ్లీష్ ఫారినర్, టామ్ క్రూజ్ ఇలాంటి వాళ్ళ లిస్టులోకి మహేష్ బాబు చేరబోతున్నాడు. ట్రస్ట్ మీ. ఆయన హాలీవుడ్ కట్అవుట్, ఆయనకు ఆ రేంజ్ ఉంది. ఆయన ఓన్లీ తెలుగులో పుట్టడం వల్ల ఆయన రేంజ్ ఎవరికి ఇప్పుడు కొంతమంది తెలియట్లేదు. బట్ హాలీవుడ్ కట్అవుట్, ఆ కట్అవుట్ని కరెక్ట్గా ఇప్పటిదాకా వాడుకున్నాడు ఎవడు లేడు. బట్ రాజమౌళి అది చేస్తాడు, కరెక్ట్గా వాడుకుంటాడు. ఆయన రేంజ్ ఏంటి,
అనేది ఏ పాన్ ఇండియా ఫిలిం లేకపోయినా అందరికీ తెలిసింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. ఆయన రేంజ్ ఇది, సూపర్ స్టార్కి రేంజ్ ఇది. మేము ఆయనకి ఎంతలా ఫ్యానిజం చేయడానికి రీజన్ ఇది అనే రోజు తెలియడానికి అతి దగ్గరలోనే ఉంది. నవంబర్ 15 అందరం కలుసుకుంటాం. మీకు చెప్పండి. యా బాయ్. आत्मनिर्भर भारत get on to it button on chain air way file